మద్య సీసాలు వాటికి సంబంధించి అనధికారంగా కలిగి ఉండటం కానీ అటువంటివి ఏం చేయకూడదు. మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వీటికి సంబంధించిన సమాచారం ఏదన్నా మాకు తెలిసినట్టయితే మాకు గిన తెలియజేసినట్టయితే ఈ సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచి మేము వాటి మీద దాడులు చేసి నిరోధించే చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటాం. తీసుకొచ్చాడు బయట, షాపులకు సంబంధం ఉండదు. అది బయటికి వీడు అనధికారికంగా బాటిల్ ఇవన్నీ కొనుక్కొని చైతన్య అనేవాడి యొక్క సేల్స్ మ్యాన్ ఉన్నాడు, వాడితో కొలీడ్ అయ్యి మాట్లాడి బాటిల్ తీసుకొచ్చి వీడు అమ్మేదానికి తీసుకెళ్తా ఉంటే పట్టుకున్నాడు. ఇచ్చేది అంతే, అదే కదా. వాడు చైతన్య అనేవాడిని అరెస్ట్ చేయడానికి కారణం అదే కదా. మేము వారిని కూడా పట్టుకున్నాం. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసాం. యాక్చువల్గా ఏంటి, ఎవరైతే మనకి అమ్ముతున్నారో లేకపోతే తీసుకెళ్తున్నారో వాళ్ళని పట్టుకుంటాం. కానీ మేము పరిశోధన చేసి పై అధికారుల ఆదేశాల మేరకు వాడు ఎవడిచ్చాడు ఆ బాటిల్ అనేది కూడా మేము పరిశోధన చేసి పట్టుకున్నాం. అన్నీ ఎక్కువ కూడా కదా, అన్నీ కూడా సేల్స్ మ్యాన్ ద్వారా వచ్చింది. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మేము ఇంకా దానికి ఏం చేస్తున్నామంటే ఎలక్షన్ పరంగా కూడా మేము ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ మధ్య చాలా కేసులు పట్టుకున్నాం. అంటే ఈ స్టేషన్లో ఇది ఒక దాదాపు 50 బాటిల్ పైనుండి వాటి మీద మేము ప్రత్యేక దృష్టి సారించాం. మద్దిపాడు చేసాం మేము. అక్కడేమి మద్దిపాడులో చేసాము, దర్శిలో చేసాం, బెస్తవారిపేటలో చేసాము, కనిగిరిలో చేసాము. ప్రభుత్వ దుకాణాల నుంచే మద్యం బయటకు వెళ్తుంది. మనం అరికట్టాల్సిన మనమే చేస్తున్నాం. దాని మీద చర్యలు ఎట్లా ఉంటాయి? చర్యలు అంటే యాక్చువల్గా జిఆర్ఓస్ వాటన్నిటికీ కూడా వాటి లోపలికి వెళ్ళి చెక్ చేసే అధికారం ఎక్సైజ్ వాళ్ళకు ఉంటుంది. సెబ్ వాళ్ళం ఎట్లా అంటే అనధికారికంగా ఎన్ఫోర్స్మెంట్ చర్య తీసుకుంటారు. యజమాని అనేవాడు ఎవడు ఉండడు. అది జిఆర్ఓ గవర్నమెంట్ యజమానే కదా, గవర్నమెంట్ మీద యజమాని కింద రాదు. అది ఇట్స్ ఏ గవర్నమెంట్. ఇది దాని మీద ఎవడన్నా వ్యక్తులే తప్పు చేసేది. గవర్నమెంట్ ఒక నామ్స్ ప్రకారంగా షాపులు పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం గురించి మనం ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు వద్దొద్దులే అవన్నీ కాదు, దయచేసి వినండి. షాపులో ఉండే వ్యక్తులు చేసిన తప్పుకి ఎవరైతే తప్పు చేస్తాడో పరిశోధనలో తేలితే వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. వాడు ఉద్యోగం కూడా తీసేస్తాం, వాడు ఇంకొన్నాడు షాపులో. దట్ ఈజ్ అవర్ యాక్షన్. ఎవడు చేస్తే వాడు పోతాడు. మీరు సమాచారం ఇవ్వండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికీ మన జిల్లాలో సుమారు 30 మందిని తీసేసాం. సేల్స్ మెన్ కానివ్వండి, సూపర్వైజర్లు కానివ్వండి. ఇట్లానే ఇన్వాల్వ్ అయితే ఉద్యోగం ఓడుకుంటాడు, వాడికి వచ్చే జీవనోపాధి పోయినట్టే కదా. వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. జైలుకి వెళ్ళేదానికి సిద్ధపడిపోయారుగా. ఈరోజు జైలుకి వెళ్తే డ్యామేజ్ అయిపోతారు కదా, రిమాండ్కి వెళ్తారు, పరువు బాధ్యత అన్నీ ఉంటాయి కదా చర్యలు.